కొంతమంది దైవజనులు తమ ఇల్లు కూడా, నివసించే ఇల్లు కూడా అమ్ముకొని దేవుని మందిరానికి పెట్టేశారు, పరిచర్యకి పెట్టేశారు. నీ బిడ్డల గతేంది తమ్ముడా అంటే, అన్నా ఆయన చూస్తున్నాడుగా అన్నా, ఆయన చూస్తున్నాడుగా, ఆయన అన్యాయస్తుడు కాదుగా, నా పిల్లల సంగతి ఆయనే చూసుకుంటాడులే అన్న. దేవుని ప్రజలు కూర్చోడానికి ఇబ్బందిగా ఉందన్న, వాళ్ళేమో ఇవ్వలేరు బేదోళ్ళు, అందుకని నాకున్నదాన్ని నమ్మేసి పెట్టేశా. ఆయనే చూసుకుంటాడన్నా, ఆయనే ఇస్తాడు. ఇప్పుడు ఒంగోలు పట్టణంలో అదే జరిగింది. కొన్ని లక్షల రూపాయల నివాసాన్ని అమ్మేశాడు ఓ తమ్ముడు. అక్కడ ఒంగోలులో ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ మందిరాన్ని కట్టాడు. నిన్న వరద వచ్చింది, 3 రోజులు 4 రోజులు వానబడింది కదా, వరద వచ్చేసింది. మందిరం నిండా ఇంత లోతు నీళ్ళు వచ్చినాయి. ఆ ల్యాండ్ తీసుకోవటమే కష్టమైపోయింది, గొప్ప త్యాగంతో చేశాడు ఆ పని. ఇప్పుడు మందిరం కడితే అందులో నీళ్ళు వచ్చినాయి. అయినా సరే దేవునికే స్తోత్రం. రాత్రి అది చూసి ఏడుపు వచ్చింది నాకు, లోపల చాలా వేదన పడ్డాను నేను. తప్పదు తప్పదు తప్పదు, ఎందుకంటే ఆ బాధలు నేను పడ్డా. ఈరోజు నా తమ్ముళ్ళు పడుతున్నారు, నా సహసేవకులు పడుతున్నారు, సహోదరులు. వాళ్ళకున్నవన్నీ తెగనమ్మి పణంగా పెట్టి, పిల్లల జీవితాలు కూడా పణంగా పెట్టి, వాళ్ళ భవిష్యత్తు కూడా దేవుని మీదనే వేసేసి, ఆనాడు నాకు దేవుడిచ్చిన దానిలో కూడా నేను కూడా అంతే చేశాను.